ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే ప్రధాన కారణం ఎవరు అని చెప్పొచ్చు? స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున స్టూడెంట్స్ సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్టూడెంట్స్ కి మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు అన్యాయమే జరుగుతుందని చెప్పాలి. ప్రధానంగా ఒక 5 యూనివర్సిటీలకి డిగ్రీ స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయట్లేదు. ఎందుకు కండక్ట్ చేయట్లేదు అని ఆరా తీయగా ఫీజ్ రియంబర్స్మెంట్ అవ్వట్లేదు, స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ప్రయత్నంలో యూనివర్సిటీ ఉంది, వాళ్ళ కోఆపరేషన్ కొంత లేకపోవడం వల్లనే మనం ఇప్పటికీ వెనక వేయడం అనుకుంటుంది. ఏదైతే విద్యార్థులను అడ్డం పెట్టుకొని వచ్చిన ఈ ప్రభుత్వము విద్యార్థుల గురించి ఆలోచించే పరిస్థితి టైం కూడా లేకుండా పోయింది. నమస్తే, నేను మీ రాధా. రైట్, ఈ రోజు నేను రేవంత్ రెడ్డి, మన సీఎం రేవంత్ రెడ్డి గారి ముందుకి ఒక సమస్యను తీసుకురాబోతున్నాను. దాదాపు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు కావస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే ప్రధాన కారణం ఎవరు అని చెప్పొచ్చు? స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. ఆ స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి కొన్ని గ్యారెంటీలు కానివ్వండి, లేకపోతే ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, లేకపోతే నిరుద్యోగ భృతి దగ్గర నుంచి స్టూడెంట్ సమస్యల దగ్గర నుంచి ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఈ 16 నెలల కాలం పాటు వాళ్ళ బాధలు మన కళ్ళారా చూసాం. రైట్, అయితే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున స్టూడెంట్ సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్టూడెంట్స్ కి మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు అన్యాయమే జరుగుతుందని చెప్పాలి. ఈ రోజు ప్రధానంగా స్టూడెంట్స్ కి సంబంధించి నేను ఇంకొక సమస్య మీ ముందుకు తెచ్చాను. ఏంటంటారా అది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు ఎన్నున్నాయో అందరికీ తెలుసు. అందులో ప్రధానంగా ఒక 5 యూనివర్సిటీలకి సంబంధించి ఆ యూనివర్సిటీల పేర్లు కూడా చెప్తాను. కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అలాగే తెలంగాణ యూనివర్సిటీ. ఈ 5 యూనివర్సిటీలకి సంబంధించి డిగ్రీ స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయట్లేదు. ఎందుకు కండక్ట్ చేయట్లేదు అని ఆరా తీయగా ఇటు మన కాకతీయ యూనివర్సిటీ, అంటే ప్రజెంట్ నేను ఇప్పుడు ఉన్నది ప్లేస్ ఏంటంటే కాకతీయ యూనివర్సిటీ. ఈ కాకతీయ యూనివర్సిటీలో వెళ్ళి రిజిస్టర్ని అడిగి తెలుసుకుంటే వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ ఇబ్బంది ఏంటంటే రీఎంబర్స్మెంట్ కావట్లేదు స్టూడెంట్స్ దగ్గర నుంచి. ఇటు ఈ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో 292 కాలేజెస్, ఈ 292 కాలేజెస్ లో అందులో 72కు పైగా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. మిగతా 200 చిల్లర ఏదైతే ఉందో అది మన ఏదైతే ఉందో ప్రెసెంట్ ప్రైవేట్ సెక్టర్స్ ఉన్నాయి. సో ఎటు లేదన్నా ఈ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం 162,000కు పైగా స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 162,000కు పైగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ రోజు డిగ్రీ ఎగ్జామ్స్ జరగట్లేదు. ఇటు బ్యాక్లాగ్స్ కానివ్వండి 135, ఇటు సెమిస్టర్స్ కానివ్వండి 246, ఈ సెక్టర్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నడవట్లేదు. ఎందుకు అంటే ఫీజ్ రియంబర్స్మెంట్ అవ్వట్లేదు, స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. దాదాపు ఎంత మేరన అంటే ఇటు 2022 దగ్గర నుంచి ఇప్పుడు 2025 వరకు ఉన్నటువంటి స్కాలర్షిప్స్ కానీ రియంబర్స్మెంట్ కానీ అవ్వట్లేదు. సో మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని ఈ యూనివర్సిటీలు అయితే చెప్తున్నాయి. బట్ ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి రేవంత్ రెడ్డి గారు? అంటే డిగ్రీ ఎగ్జామ్స్ వాళ్ళు ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అవ్వకపోతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో జూన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది మే వచ్చేసింది. ఎప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు? ఎప్పుడు వాళ్ళవి రిజల్ట్స్ వస్తాయి? ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది? స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? స్టూడెంట్స్ భవిష్యత్తులో ఏంటి అసలు వాళ్ళ పరిస్థితి? అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఇదే కేయూ యూనివర్సిటీకి వచ్చి మీరు టీ తాగిన సందర్భాల గురించి చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్. అలాగే మీరు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల గురించి చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్. బట్ ఎక్కడ కూడా వాళ్ళకి మాత్రం న్యాయం జరగట్లేదు. అయితే ఈ అకాడమిక్ ఇయర్ కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో వాళ్ళ భవిష్యత్తు ఏంటి అసలు? ఇటు వైస్ ఛాన్సలర్ ఏమో పెద్దగా 50% మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. దెన్ వాట్ అబౌట్ మిగతా 50% స్టూడెంట్స్ పరిస్థితులు ఏంటి? ఇక్కడ కేయూ యూనివర్సిటీకి సంబంధించి వైస్ ఛాన్సలర్ తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రెసెంట్ రిజిస్టర్ కానీ లేకపోతే ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి మాటలు. దెన్ వాట్ అబౌట్ రిమైనింగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ పరిస్థితులు ఏంటి? అండ్ మోర్ ఓవర్ ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ అంటే ఈ ఎగ్జామ్స్ కానీ జరగకపోతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కానీ వాళ్ళు వెళ్ళకపోతే ఇప్పుడు ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్స్ వాళ్ళ పరిస్థితులు ఇవన్నీ క్వశ్చన్ మార్కే కదా. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏ విధమైన డిసిషన్ తీసుకుంటుందో చూద్దాం. బట్ ఇదే అంశానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ విభాగాలు కానీ విద్యార్థి విభాగాలు కానీ లేకపోతే ఇంకొంతమంది
స్టూడెంట్స్ ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోకి సంబంధించి ఏదైతే ఈ క్లియర్ కట్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ రామచంద్ర గారిని మనం అడిగి తెలుసుకుందాం. ఆయన బయట కూడా ఇందులో ప్లే అవుతుంది, మీరు ఇంకా క్లియర్ గా చూడొచ్చు. బట్ ఈ అంశం మీద ఒక్కసారి మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ అటు ఇటు ఎట్లేదన్నా 5 యూనివర్సిటీలకి సంబంధించి 6 లక్షలకు పైగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి మీ దృష్టికి తీసుకొద్దామని ఈ వీడియో చేస్తున్నాము. దయచేసి మీరు కన్సిడర్ చేస్తారని మేము అనుకుంటున్నాం. త్వరగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని అనుకుంటున్నాం. నమస్తే, నేను మీ రాధా. రైట్, అయితే తెలంగాణలో యూనివర్సిటీలకి సంబంధించి 1,00,000 మంది విద్యార్థులకు డిగ్రీ ఎగ్జామ్స్ నడవట్లేదని రీసెంట్గా ఒక న్యూస్ రావడం జరిగింది. ఇటు తెలంగాణ వ్యాప్తంగా నలుదిక్కుల ఏవైతే ఉన్నాయో పాలమూరు యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, అలాగే తెలంగాణ యూనివర్సిటీ, ఈ 5 యూనివర్సిటీలకి సంబంధించి దాదాపు 1,00,000 మంది విద్యార్థులకి డిగ్రీ ఎగ్జామ్స్ నడవట్లేదు అని చెప్పేసి రీసెంట్గా బీజేపీ పార్టీ నుంచి కొంతమంది నాయకులు ఆరోపించడం జరిగింది. రైట్, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనం ఆ సర్చింగ్ లో భాగంగా కాకతీయ యూనివర్సిటీకి వచ్చాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ రామచంద్ర గారు. సో రిజిస్టర్ ఆయన అడిగి అసలు ఏం జరుగుతుంది, అసలు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. రైట్, సో దాదాపు అంటే స్కాలర్షిప్స్ రావట్లేదు అని 16 నుంచి 18 నెలల నుంచి డిగ్రీ ఎగ్జామ్స్ నడవట్లేదు అంటే పెట్టట్లేదు అని చెప్పేసి ఒక వార్త బయటికి రావడం జరిగింది. ఎంతవరకు వాస్తవం ఇది? 16 months నుంచి ఎగ్జామ్ జరగట్లేదు అన్నది అది వాస్తవం కాదమ్మా. మనకి ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉండాలి. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ పెడతాము. ఏప్రిల్ 21st నుంచి టైం టేబుల్ ఇచ్చాము. టైం టేబుల్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే కొన్ని ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళకు సంబంధించినటువంటి ఫీ రియంబర్స్మెంట్ 2021 నుంచి ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అన్న ఉద్దేశంతో కాలేజెస్ పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేసుకున్నారు, కానీ యూనివర్సిటీకి ఈ ఫీజులు కట్టలేకపోయారు. అంటే దాదాపు ఒక 56% మాత్రమే కాలేజెస్ కట్టలేదు, 44% మాత్రమే ఈ ఫీజులు యూనివర్సిటీ ఎగ్జామ్ ఫీజులు కట్టడం జరిగింది. అందులో భాగంగానే 21st రోజు ఒక డేట్ ఇచ్చాము, 28th రోజు ఇచ్చాము. 28th ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కొంతమంది కాలేజీ యాజమాన్యాలతో రెగ్యులర్గా చర్చలు జరుపుతూ ఉన్నాము. గవర్నమెంట్ నుంచి మాకు ఏమైనా హామీ వస్తుంది సార్, మీరు మాకు కోఆపరేట్ చేయండి అన్న ఉద్దేశంతో చాలాసార్లు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అయినా కూడా 21st నుంచి మేము ఎగ్జామ్స్ వెళ్ళాము. వెళితే ఏంటంటే వాళ్ళు రాయలేమన్న ఉద్దేశంతో మేము ఎగ్జామ్ కండక్ట్ చేయలేమను, మేము ఎగ్జామ్స్ బ్యాకౌట్ చేస్తాము అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము 21st నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేకపోయాము. తర్వాత నెక్స్ట్ 28th నుంచి కూడా ఎగ్జామ్స్ పెట్టాము. అప్పుడు కూడా వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేయము అనేటువంటి మళ్ళీ కూడా వాళ్ళతోని మేము సంప్రదింపు చేసాము. చేస్తే ఒక 2 days 5 days టైం ఇవ్వండి అని కూడా వాళ్ళు అడిగారు. అయినప్పటికీ కూడా పిల్లల భవిష్యత్తు అయితే ఈ ఎగ్జామ్స్ మీద ఆధారపడి ఉంది. రానున్న రోజుల్లో సెట్ ఎగ్జామ్స్ ఉంటాయి, బిఎడ్ కానీ లేదంటే ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ లాస్ట్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ ఉండాలి. కాబట్టి పిల్లలకు వీలైన త్వరలో ఎగ్జామ్స్ పెట్టాలనేటువంటి ప్రయత్నంలో యూనివర్సిటీ ఉంది. వాళ్ళ కోఆపరేషన్ కొంత లేకపోవడం వల్లనే మనం ఇప్పటికీ వెనకంజ వేయడం అనేటువంటిది జరుగుతా ఉంది. బేసిక్గా స్టూడెంట్స్ అంతా కూడా ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో వాళ్ళ అకాడమిక్ ఇయర్ అంతా కూడా స్పాయిల్ అవుతున్నట్టే కదా ఇంత డీలే చేయడం వల్ల. స్పాయిల్ అంటే కొంత మేరకు జాప్యం జరిగిన కిందే లెక్కమా. ఏప్రిల్లో జరగాల్సిన ఎగ్జామ్స్ అట్లీస్ట్ మేలోనో జరిగితే మనకు అకాడమిక్ ఇయర్ కవర్ అవుతుంది. అంటే ఎందుకు విద్యాశాఖ మంత్రి కూడా ఈ విషయం మీద ఆరా తీయాలి, పట్టించుకోవాలి, సో వివరణ తీసుకోవాలి కదా ఇటు కాలేజీ యాజమాన్యం దగ్గర నుంచి. ఎందుకు అంటే విద్యాశాఖ మంత్రి మీరు ఎప్పుడైనా ఆయన వెళ్ళి కలవడం జరిగిందా, లేకపోతే ఈ స్కాలర్షిప్స్ విషయం కూడా ఏదైనా మాట్లాడడం జరిగిందా? అసలు మేము జనరల్గా ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారితో మాట్లాడుతున్నామా, వాళ్ళు త్వరలో పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారు. మేము విద్యాశాఖ మంత్రికో లేదంటే మిగతా వాళ్ళకు మా పరిధి కాదు మేము మాట్లాడటానికి. కేవలం మేము హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి గారిని మాత్రమే మేము సంప్రదిస్తాము. మా పరిధి యూనివర్సిటీస్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్కు విన్నవించడం తప్ప మిగతా గవర్నమెంట్కి వెళ్ళి మేము చెప్పే అది మాకు. ఓకే, రైట్. మరి అయితే ఇంకా పిల్లల భవిష్యత్ విషయానికి వస్తే అంటే ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తారు ఒకవేళ జరిగింది? ఇప్పుడు అనుకున్న మేము అయితే 7th నుంచి 8th నుంచి ఎగ్జామ్స్ ప్లాన్ చేసామమ్మా. ఈ ఎగ్జామ్స్ మ్యాక్సిమం 8th నుంచి మేము కండక్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాము. ఇవన్నీ చేస్తాము, 8th నుంచి పెట్టడానికి ఉన్నాము. ఇటు స్టూడెంట్స్ ఏమన్నా వీటి మీద అంటే గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తున్నారా ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ అని? స్టూడెంట్స్ ఎవరు రాలేదు, కానీ యాజమాన్యాలు కొంతమంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఎగ్జామ్స్ పెట్టండి అని చెప్పి
ఎస్సీ వెల్ఫేరు, ఎస్టీ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు కాలేజెస్ ఏవైతున్నాయో వాళ్ళు మాత్రం మాకు అడుగుతా ఉన్నారు, ఎగ్జామ్స్ పెట్టండి సార్ మాకు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఎందుకంటే మెజార్టీ 292 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలో మీద కొంత కూడా ఆధారపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్లు ఈవెన్ ప్రైవేట్ కాలేజీలు దూర ప్రాంతాల్లో ఆదిలాబాద్ లాంటి జిల్లాలలో అన్ని గవర్నమెంట్ కాలేజీలలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కుదరదు. కాబట్టి కొన్ని ప్రైవేట్ కాలేజీలో కూడా వేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎగ్జామ్స్ టైంలో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు సహకరించినట్లయితే మనకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆగాము. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ మధ్యన మేము మా అధికారులతో సంప్రదించి ఎట్టి పరిస్థితుల్లో 8th నుంచి కండక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. ఇదే విషయానికి సంబంధించి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ఆఫ్ కంట్రోలర్ ఎవరైతే ఉన్నారో రాజేంద్ర కట్ల గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పటి వరకు ఇక్కడ ఈ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అండ్ ఇప్పటివరకు ఎన్ని ఎగ్జామ్స్ నిర్వహించారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో చెప్పండి, అంటే ఈ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి మీ పరిధిలో ఉన్నటువంటి కాలేజెస్ ఎన్ని, గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? సో కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా తర్వాత ఇది పెద్దదిగా చెప్పుకుంటున్నాము. ఇందులో 292 కాలేజెస్ మొత్తం ప్రైవేటు, ఎయిడెడ్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ కలిపి ఉన్నాయండి. ఇందులో ప్రైవేట్ కాలేజీలు వచ్చేసి 217 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ కాలేజెస్ వచ్చేసి 75 ఉన్నాయండి. రైట్. అయితే స్కాలర్షిప్స్ విషయానికి వస్తే ఏం చెప్తారంటే స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ రావట్లేదు కాబట్టి ఎగ్జామ్స్ డిలే చేస్తున్నారన్న మాట అయితే బయట వినిపిస్తుంది. దీని గురించి మీ కామెంట్ ఏంటి? అంటే మేము పోయిన నెల అంటే ఏప్రిల్ 21 నుంచి మాకు అకాడమిక్ షెడ్యూల్ ప్రకారంగా షెడ్యూల్ ఇచ్చాము, టైం టేబుల్. కానీ ప్రైవేట్ కాలేజ్ యూనియన్స్ అందరూ కూడా గవర్నమెంట్ నుంచి రీయింబర్స్మెంట్ కోసము వాళ్ళు ప్రయత్నం చేస్తామని మమ్మల్ని అంటే వీసీ గారిని, ఇక్కడ ఆచార్య ప్రతాప్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ కలవాలని ఆశిస్తున్నారు. కాబట్టి అక్కడి నుంచి మాకు త్వరలోనే వస్తుందని చెప్పేసి కొంచెం మాకు ఇది చేయండి అని చెప్పేసి అన్నారు. కొంచెం కోఆపరేట్ చేయమండి, ఒక వీక్ డేస్ పోస్ట్పోన్ చేయమన్నారు. సో దాంతో ఏమైంది, ఎందుకనంటే అప్పుడు ఓన్లీ గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ కాలేజెస్ ఓన్లీ 75 కాలేజెస్ మాత్రమే పే చేసినాయి. ఇంకో కొన్ని ప్రైవేట్ కాలేజ్, చిన్న చిన్న ప్రైవేట్ కాలేజెస్ వెరసి మొత్తము 103 కాలేజీలు పే చేశారు స్టార్టింగ్. ఇది అవుట్ ఆఫ్ 292కి 103 కాలేజెస్ మాత్రమే పే చేశారు. సో అంటే ఆల్మోస్ట్ 30% మాత్రమే ఉంది. దీంతో మిగతా పిల్లల భవిష్యత్తు ఏంటి, మరి మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే అని చెప్పేసి మేము మళ్ళీ ఫర్దర్ ఒక 1 వీక్ మేము పోస్ట్పోన్ చేద్దామని అనుకున్నాము. ఎందుకంటే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని. రైట్. సో ఫర్దర్గా ఎగ్జామ్స్ మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు, అండ్ లాస్ట్ సెమిస్టర్స్ ఎప్పుడు జరిగాయి, బ్యాక్లాగ్స్ ఎప్పుడు జరిగాయి? బ్యాక్లాగ్స్ అంటే లాస్ట్ 135 మేము రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 246 ఇప్పుడు ఈ అకాడమిక్ నుంచి పెడుతున్నాం కదా. అంటే బ్యాక్లాగ్స్ అంటే ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే లాస్ట్ 135కి మాకు ఆల్మోస్ట్ 25 to 30% కొంచెం తక్కువనే రిజల్ట్ రావడం జరిగింది. కొందరు పిల్లలు ప్లస్ కాలేజీ యాజమాన్యాలు, కొందరు లీడర్లు, అంటే కొందరు ఈవెన్ ఎమ్మెల్యే ఆ స్టేజ్ వాళ్ళు కూడా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మరి పర్సెంటేజ్ కొంచెం తక్కువ వచ్చింది కదా, ఏమన్నా పిల్లల బెనిఫిట్ కోసం 135 నోటిఫికేషన్ ఇస్తారంటే నేను దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని బ్యాక్లాగ్స్ కూడా పిల్లల యొక్క వాళ్ళ యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరిగింది. అది కూడా ఇప్పుడు 246తోనే కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఆల్రెడీ నోటిఫై కూడా చేశాము. ఓకే. ఎగ్జామ్ డేట్స్ అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? మరి నోటిఫికేషన్స్ ఏమైనా ఇచ్చారా? మరి ఆల్రెడీ ఇప్పుడు 21న లాస్ట్ మంత్ ఇచ్చేసి దాన్ని మేము పోస్ట్పోన్ చేయడం జరిగింది కదా ఇండెఫినెట్గా. సో ఇప్పుడు నెక్స్ట్ అన్ని మిగతా యూనివర్సిటీస్ కూడా ఇలాగే పోస్ట్పోన్ చేస్తున్నాయి. ఇప్పుడు వరకు మాకు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది కాలేజెస్ హ్యావ్ పెయిడ్ దేర్ ఫీస్. దెన్ వాట్ అబౌట్ రిమైనింగ్ 50%? దట్ ఈస్ వాట్ దే ఎట్ టు బి పేడ్ ది ఎగ్జామినేషన్ ఫీ. ఒకవేళ వాళ్ళు కానీ అంటే ఎట్ టు బి పే అని అంటున్నారు, ఒకవేళ వాళ్ళు పే చేయలేని పరిస్థితుల్లో ఉంటే వాట్ అబౌట్ అంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే మిగతా 50% స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? మరి 50 కాలేజెస్ ఉంటారు. అది కాలేజ్ అంటే అది బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా స్టేక్ హోల్డర్స్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ
everybody have their own responsibility, because by taking the responsibility they have established their colleges, they have to run because they have given a word to the society. సో కాబట్టి అందరు ప్రైవేట్ యాజమాన్యాలు కూడా వారికి బాధ్యత ఉంటుంది కాబట్టి కష్టమైన నష్టమైన పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు అంటే ఇక్కడ స్టూడెంట్స్ భవిష్యత్తు ఎవరైనా దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తున్నట్టుందా? మీరే చెప్పండి. నాకైతే కనిపించట్లేదు. అది అంటే దానికోసమైనా మేము ఏం చేస్తున్నామంటే ఈ మా గౌరవనీయులైన వైస్ ఛాన్సలర్ గారితో వారి సూచన మేరకు ఇప్పుడు ఈ ఫ్యూ డేస్లో మేము ఒకవేళ ఈ 50 కాలేజ్కి అయినా కూడా ఆ మిగతా ప్రైవేట్ కాలేజ్ పే చేయకున్న ఫీజులు 50% ఎవరైతే ఫీ పే చేశారో వాళ్ళకే మేము ఎగ్జామ్ పెట్టాలని ఫర్మ్గా డెసిషన్ తీసుకోవడం జరిగింది. మరి మిగతా 50% స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? బికాస్ దే మస్ట్ అంటే వాళ్ళు పే చేసిన తర్వాత మీరు మళ్ళీ నోటిఫికేషన్స్ ఇచ్చి అప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా? అంటే వాళ్ళు ఇంత ప్రిపేర్ అయ్యి ఇంత చేసి ఇన్ని రోజులు అలాగే ఆగాము. మరి ఇప్పుడు ఈ ఉన్న పే చేసిన పిల్లల భవిష్యత్తును ఎట్లా అగమ్య గోచరము కాబోతున్నది. సో కాబట్టి కనీసమైన వాళ్ళు యాజమాన్యాలు మేలుకొని వాళ్ళు పే చేస్తారని ఆశిస్తున్నాం మేము ప్రస్తుతానికి. ఎందుకంటే ఇంకా మేము షెడ్యూల్ ఇవ్వలేదు. ఒకవేళ మేము షెడ్యూల్ ఇస్తే బహుశా వాళ్ళు కూడా పే చేస్తారని ఆశిస్తున్నాం ప్రస్తుతానికైతే. రైట్. ఎందుకంటే మీ చేతుల్లో కూడా ఏముండదు, మా చేతిలో కూడా లేదు కదా. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనం కాకతీయ యూనివర్సిటీలో కొంతమంది స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ స్కాలర్షిప్స్ గోల్ ఏంటి, ఫీజ్ రీఇంబర్స్మెంట్ గోల్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రైట్, చెప్పండి. అంటే ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుంది అసలు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి? రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని 6,000 కోట్ల రూపాయల వరకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెండింగ్ లో ఉన్నది. విద్యార్థి సంఘాలు గత సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ఇవి ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉండడం వల్ల ప్రైవేట్ అయితే డిగ్రీ కళాశాల యాజమాన్యంలో వాళ్ళు కూడా కళాశాలలో వాళ్ళకు ఉన్నటువంటి వారు కళాశాలను నిర్వహించలేకపోతున్నారు. ఇటు విద్యార్థుల 3 సంవత్సరాల ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల అటు విద్యార్థులకు కూడా సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితిలో ప్రైవేట్ జూనియర్ లేదు కాబట్టి ఇటు విద్యార్థులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. దీని మీద ప్రభుత్వం ఒక ఆలోచన చేసి పెండింగ్ లో ఉన్నట్టు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఇటు విద్యార్థి సంఘాలు, కాకతీయ విద్యార్థి సంఘాలు అందరూ కూడా డిమాండ్ చేసినప్పటికీ కూడా ఈ యొక్క నూతనంగా అధికారంలో వచ్చినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ యొక్క విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రధానంగా ఈ యొక్క రియంబర్స్మెంట్ విషయాన్ని పక్కదారి పట్టించడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేట్ జూనియర్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ కూడా ఈ యొక్క కేయూ పాలక వర్గానికి అనేక సందర్భంలో మేము కళాశాలను నిర్వహించలేము, మేము ఎగ్జామ్ కండక్ట్ చేయలేము అని చెప్పేసి మరి వినతి పత్రాలు ఇచ్చినా కూడా 2-3 సార్లు వాళ్ళు నిరాహార దీక్షలు కూడా చేసిండ్రు. దీని మీద ప్రభుత్వము ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా దీని మీద మేము మాట్లాడతాం, చేస్తాం, త్వరలో రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయినా దాదాపు ఒక 3 నెలల క్రితం జరిగింది చెప్పడం జరిగింది. అయినా కానీ ఒక రూపాయి కూడా ఇప్పటి వరకు రియంబర్స్మెంట్ నిధులు అనేది రిలీజ్ చేయకపోవడం వల్ల ఎప్పుడు జరగాలి, సెమిస్టర్స్ ఎప్పుడు జరగాలి, ఇప్పటి వరకు ఎందుకు జరగలేదు? అదే అండి, ఇప్పుడు ఈ యొక్క రియంబర్స్మెంట్ వల్ల ఈ కళాశాలలు నిర్వహించలేకపోతున్నారు అనేది ప్రధానమైన ఇక్కడ ఉన్నటువంటి సమస్య. సెమిస్టర్స్ ఎప్పుడు జరగాలి, ఏ నెలలో జరగాలి అసలు? ఇదే ఇప్పుడు వాళ్ళు యూనివర్సిటీ అయితే షెడ్యూల్ ఇచ్చినో దాని ప్రకారం జరుగుతున్నాయి. కానీ వాళ్ళు ఈ కళాశాలలో మేము నిర్వహించలేమని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 5 యూనివర్సిటీల పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాల యాజమాన్యాలు ఈ యొక్క ఎగ్జామ్లను బహిష్కరించడం జరిగింది. దీనివల్ల విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీని మీద స్పందించి పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాల్సిందిగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, చెప్పండి. అంటే 50% మాత్రమే కాలేజెస్ కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇందాక ఎగ్జామినేషన్స్ ఆఫ్ కంట్రోలర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నారు. సో 50% మాత్రమే ఎగ్జామినేషన్స్ అంటే పర్సెంట్ మాత్రమే కండక్ట్ చేస్తే వాట్ అబౌట్ రిమైనింగ్ 50%? ఆ మిగతా స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన రాష్ట్రంలో లేదా కేయూ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీకి సంబంధించినటువంటి విద్యార్థుల ఎగ్జామ్స్ దాదాపుగా 2 times పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇది 3rd time. మేము కూడా మొన్న అన్ని విద్యార్థి సంఘాలుగా పోయి అట్లా పోస్ట్ పోన్ చేయడం వలన రేపు డిగ్రీ ఫైనల్ ఇయర్, ఎస్పెషల్లీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వాళ్ళ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉన్నదో అది చాలా ప్రాబ్లం అవుతుంది, లాస్ అవుతుంది వాళ్ళకు. ఎందుకంటే పీసెట్ రాయాలన్నా, బీఈడి ఎంట్రన్స్ రాయాలన్నా, ఎల్ఎల్బి లాసెట్ రాయాలన్నా, అంటే ఇలాంటివి రాసుకునేటువంటి అవకాశాన్ని ఫైనల్ ఇయర్ విద్యార్థులు కోల్పోతారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మన స్టేట్లో దాదాపుగా
3-4 సంవత్సరాల నుంచి విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ప్రభుత్వాలు గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేయలేదు, ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రిలీజ్ చేయలేదు. అదే ఈ ప్రభుత్వాలు రిలీజ్ చేయలేదు కాబట్టి మేము యూనివర్సిటీలకు చెల్లించాల్సినటువంటి ఆ ఫీజులు, విద్యార్థులకు సంబంధించిన ఫీజులు మేము చెల్లించలేకపోతాను, మా కాలేజీల నిర్వహణ కూడా కష్టతరంగా ఉన్నదని చెప్పేసి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వానికి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల మధ్యలో విద్యార్థులు సఫర్ కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. విద్యార్థులు చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ అంతా స్పాయిల్ అయినట్టు లేదు మేడం, అకాడమిక్ ఇయర్ స్పైల్ అయినట్టు కాదు. కాకపోతే ఏప్రిల్ మే నెలలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు కంపల్సరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సి ఉండే. ఏప్రిల్ అయిపోయింది కాబట్టి ఇది మే నెల. ఈ ఒక్క వారం రోజులలో ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోతే వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లాస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎగ్జామ్ రాయాలి, ఒక 20 రోజులు, నెల రోజులు ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏ మంత్ లో స్టార్ట్ అవబోతుంది? నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ జూలైలో స్టార్ట్. జూలైలో ఇప్పుడు May 8th ఎగ్జామ్స్ అని అంటున్నారు ఇక్కడ ఇందాక ఆయనతో మాట్లాడితే. సో 8th కూడా నాట్ యెట్ కన్ఫర్మ్డ్. వై? బికాస్ లైక్ 50% మాత్రమే ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తామంటున్నారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? డిగ్రీ ఇప్పుడు ఎగ్జామ్స్ కనుక కండక్ట్ చేయకపోతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి విద్యార్థులు చాలా నష్టపోతారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఒక ఇయర్ ను నష్టపోవాల్సినటువంటి పరిస్థితి. నేను అదే అన్నాను నష్టపోతారు. అలా నష్టపోకుండా యూనివర్సిటీ అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ తక్షణమే ఆ ప్రైవేట్ విద్యాసంస్థ May 8th కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయి? ఒక 40 అంటే 35-40 రోజుల గ్యాప్ పడుతుంది మేడం. ఎట్లేదన్నా అంటే మీరు చెప్పేది ఇప్పుడు జూన్ చివరి వరకు. లేదు, జూన్ కంప్లీట్ అయ్యి జూలై రావాల్సింది. జూలై 2 weeks కంప్లీట్ అవ్వాలి మీరు చెప్పిన డేట్ ప్రకారం. అయితే డేస్ ప్రకారం చూస్తే కంపల్సరీ 45 రోజులు, 40 రోజుల దాకా పడుతుంది వాల్యుయేషన్. కాకపోతే యూనివర్సిటీ వాళ్ళు ఆ విద్యార్థుల అకాడమిక్ ఇయర్ లాస్ కాకుండా ఉండాలని అంటే ఇంకా అదనంగా లెక్చరర్స్ పెట్టి పేపర్ వాల్యుయేషన్. దీని మీద ప్రెసెంట్ ఉన్న వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కూర్చొని మాట్లాడితే ఒక కొలుక్కు వస్తుంది కదా. మేము కూడా అదే చెప్తాను సార్ వాళ్ళని కూడా, మన యూనివర్సిటీ రిజిస్టర్ ప్రతాప్ రెడ్డి సార్ని కానీ లేకపోతే వీసీ ప్రతాప్ రెడ్డి సార్ రిజిస్టర్ రామచంద్రం సార్ ఇట్లా మేము కూడా విద్యార్థుల పక్షాన మేము కూడా వాయిస్ వినిపించినాం. సార్ ఇది పరిస్థితి, విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉన్నది, మీరు కేర్ తీసుకుని విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడండి అని అంటే వాళ్ళు మాతో చెప్పింది ఏంటంటే వాళ్ళతో మేమైతే సంప్రదింపులు చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నోటీసులో కూడా వాళ్ళ సమస్యలు ఉన్నాయి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళే. కాకపోతే ఆఖరికి ఇక వాళ్ళతోని సమస్య కొలిక్కి రాకపోతే ఫైనల్ ఇయర్ విద్యార్థులకైనా మేము వాళ్ళు లాస్ కాకుండా అక్కడ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లాస్ కాకుండా వాళ్ళకన్నా మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఏమన్నా ఉంటే తర్వాత గవర్నమెంట్ తెలంగాణ వ్యాప్తంగా ఈ డిగ్రీ స్టూడెంట్స్ అంటే యూనివర్సిటీకి అఫిలియేటెడ్ గవర్నమెంట్ కానీ ఇటు ప్రైవేట్ సెక్టర్స్ కానీ అఫిలియేటెడ్ అయినటువంటి కాలేజ్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంత మంది ఉండొచ్చు? దాదాపు ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా ఒక 6 లక్షల చిల్లర ఉంటారు మేడం. 6 లక్షల ఎబో ఉంటారు. 10 lakhs దాకా ఈ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి. ఈ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో కూడా దాదాపుగా 2 లక్షల దగ్గర ఉంటారు మేడం. 50% స్టూడెంట్స్ కి మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే వాట్ అబౌట్ రిమైనింగ్ 50% స్టూడెంట్స్? దాని తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఒకవేళ చేయలేని పక్షంలో ఇప్పుడు స్టూడెంట్ విద్యార్థి సంఘాలు కానీ లేకపోతే ఇంకా PDSU ఇలాంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేయబోతున్నారు అసలు? అంటే మీరంతా వెళ్ళి నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందా లేదా? కంపల్సరీ. ఇప్పటివరకే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అనేకమైన దుశ్చర్యలపై కూడా విద్యార్థి సంఘాలుగా మేము పోరాటం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సిచ్యువేషన్ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కంచెలు ఎప్పుడు కూడా జరగలేదు ఇట్లాంటివి. ఎందుకంటే విద్యార్థులకు నష్టం చేసే విధంగా ఏ ప్రభుత్వం ఏది కూడా చూడద్దు. ఎందుకనంటే ముఖ్యమంత్రి ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ కావచ్చు, మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే కేవలము సగం మందికి మేము ఎగ్జామ్ పెడతాము, మిగతా వాళ్ళకు పెట్టము అనే విధంగా ఈరోజు ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ చేయడం జరిగింది. ఎట్లా పెడతారు అనేది వాళ్ళకు ఇప్పటివరకు అర్థం కావటం లేదు. ఎందుకంటే ఎట్లా పెడతారు? పెట్టే పరిస్థితి లేదు. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మొత్తానికి మొత్తం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు విద్యార్థి సంఘాలు మేము అడగడం జరిగింది. వారిపైన అనేక మార్లు మేము చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ క్లారిటీ లేదు, విద్యాశాఖ మంత్రి సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డికి కూడా క్లారిటీ లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులకు కూడా క్లారిటీ లేదు ఈ విద్యార్థుల పక్షాన.
ఏదైతే విద్యార్థులను అడ్డం పెట్టుకొని వచ్చిన ఈ ప్రభుత్వము విద్యార్థుల గురించి ఆలోచించే పరిస్థితి టైంలు కూడా లేకుండా పోయింది. 6 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ఏమవుతున్నా అర్థం కాకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేస్తున్నది. సిగ్గుండాలి రేవంత్ రెడ్డి, కనీసం ఇప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకొని నువ్వు ఇప్పటికైనా ఈ విద్యాశాఖ మంత్రిగా ఉన్నావు. ఈ 18 నెలల కానించి ఏ ఒక్క రోజు కూడా రివ్యూ పెట్టలేదు. గురుకులాల విద్యార్థులు చచ్చిపోతే రివ్యూ పెట్టావు. అదేవిధంగా దాదాపు 1000 మంది విద్యార్థులు ఫుట్పాత్ అయితే రివ్యూ పెట్టావు. ఎందుకున్నావు విద్యాశాఖ మంత్రిగాను? విద్యాశాఖ మంత్రి నా దగ్గర ఉంటే నేను అనేకమైన శాఖలను ఇక్కడ ఉన్న విద్యార్థులను అధ్యయాలను చూస్తా అని ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి ఏమైంది నీ పరిస్థితి? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ చూసుకున్నా, కాకతీయ యూనివర్సిటీ చూసుకున్నా, తెలంగాణ వ్యాప్తంగా ఏ యూనివర్సిటీలు చూసుకున్నా ఇలాంటి దుశ్చర్య ఉన్నది. ముఖ్యంగా వారి భవిష్యత్తు ఈ 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పోతుంది. వాళ్ళ జీవితాలు నాశనమే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తుందని కూడా అర్థమవుతుంది మనకు. రైట్. అంటే మీ స్టూడెంట్ సంఘాలు ఏవైతే ఉన్నాయో 1 కాదు 2 కాదు నాకు తెలిసి చాలా ఉండే ఉంటాయి. సో మీరంతా వెళ్ళి గవర్నమెంట్ వాళ్ళని అసలు సంప్రదించే అట్లాంటి పరిస్థితి ఏమైనా అయ్యిందా లేదా? చేసినామండి. ప్రభుత్వం అనేది మొద్దు నిద్రపోతుంది. అసలు కలవడానికి ప్రయత్నించారా లేదా? కలవనీకి పోతే మమ్మల్ని అరెస్టులేనా? మీరు చూసే ఉంటారు. ఏమన్నా ధర్నా చేస్తే అరెస్టులు, పోయెక్కడన్నా పోయి నిరసన వ్యక్తం చేస్తే అరెస్టులు, మా పైన విపరీతమైన కేసులు. ఇప్పటికే మా పైన 20 కేసులు పెట్టడం జరిగింది. ఎందుకంటే మేము విద్యార్థుల తరపున పోరాటం చేస్తున్న మా పైన 20 కేసులు 30 కేసులు పెడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాం. అయినా కూడా విద్యార్థుల సంక్షేమం కోసం విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా తప్పకుండా విద్యార్థి సంఘాలుగా మేము ఉంటాం. ఆ విద్యార్థులకు కూడా మేము అండగా ఉంటాం. ఎందుకనంటే ఇంతమంది విద్యార్థులు అండి, వాళ్ళు కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకుంటాము అట్లా చేసుకుంటాం అని అంటే మేము ప్రతి కాలేజీ పోయి వాళ్ళని మోటివేషన్ చేస్తాం. అలాంటి పరిస్థితి వచ్చింది. తప్పకుండా మీరు విద్యార్థులు ఆందోళన చెందొద్దు. తప్పకుండా దీనిపైన మేము పోరాటం చేయడం కూడా సిద్ధంగా ఉన్నామని మేము అష్యూరెన్స్ ఇస్తాం. మీరు చూసే ఉంటారు, ఇప్పటికీ చాలా మంది రోజుకు 2-3 కాలేజీలు ఇక్కడికి వచ్చి వీసీ దగ్గర రిజిస్టర్ దగ్గర పడిగాపులు కాసిపోతే మేము రోజు ఇక్కడ డ్యూటీ అయిపోతుంది మాకు. ఎందుకంటే వీసీ గారిని అడుగుతున్నామో నా చేతిలో ఏం లేదు. హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అడుగుతున్నాం, నా చేతిలో ఏం లేదు. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి అని అంటాను. మేము ఏం చేయాలి? హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి గారు ఇప్పటి వరకు ఆయన చూసుకున్నట్టయితే ఆయనకు సంబంధం లేదని అంటాడు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి అనే సీఎం ఉండే. ఆ శాఖను చూడాలంటే కూడా సీఎంఏ చూడాలి. మరి సీఎంకు టైం లేదా ఏం లేదా కానీ ఆంధ్రప్రదేశ్కి పోయి పెళ్లికి పోయడానికి టైం ఉంటుంది కానీ ఇక్కడ విద్యార్థులను పట్టించుకోవడానికి టైం లేకుండా అయిపోయింది. అదే కాకుండా ఇప్పటి వరకు అందాల పోటీల కోసము రివ్యూ చేయడానికి టైం ఉంటుంది సీఎంకు, కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులకు జీవితాల గురించి చేయాలంటే మాత్రం టైం లేదు. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి సిగ్గుండాలి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. మీరు ఇప్పటికే గ్రామాలలో కావచ్చు పట్టణాలలో తిరిగితే మేము కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో బిడ్డ, ఈ కాంచెలు నీకు నీ ఈపు చింతపండు చేయని కూడా విద్యార్థులు సిద్ధంగా ఉన్నావు. విద్యార్థులకు ఆ రోజు వచ్చి ఏం చెప్పినావు? నువ్వు అశోక్ నగర్ వచ్చి ఏం చెప్పినావు? యూనివర్సిటీలలో వచ్చి ఏం చెప్పినావు? ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు నేను అండగా ఉంటాను రేవంత్ రెడ్డి, నువ్వు ఏడమాడుకున్నావు. తప్పకుండా ఈ విద్యార్థులు ఎవరైతే 6 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేసే విధంగా నువ్వు రివ్యూ పెట్టాలి. ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ కూడా మేము హెచ్చరిస్తున్నాం, బిడ్డ నువ్వు గనక ఏదైతే విద్యార్థులకు నా అన్యాయం చేయాలని మాత్రం చూస్తే మాత్రం ఊరుకో అని కూడా హెచ్చరిస్తున్న వైస్ ఛాన్సలర్ గారికి. ఎందుకంటే ఇప్పటికే 10 మార్లు కూడా వైస్ ఛాన్సలర్ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. మీరు అంటే ఇంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. బేసిక్ గా సీఎం స్థాయిలో ఎవరున్నా కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కేసులు పెడితే ఏం చేస్తారు? రీసెంట్ గా చూస్తున్నారు, తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారు. 4-5 రోజులు, వారం రోజులు పెడుతున్నారు. పెట్టని అండి. తెలంగాణ ఉద్యమం పురిటిగడ్డనే కాకతీయ యూనివర్సిటీ, అర్థమైందా? ఈ తెలంగాణ ఉద్యమానికి నిలువెత్తు నిదర్శనం. ఈరోజు జేఏసీ ఏర్పడిందే కాకతీయ యూనివర్సిటీలో. ఇలాంటి కేసులు ఎన్నో చూసినాం మేము. సీఎం కంటే రెస్పెక్ట్ ఇస్తామండి. విద్యార్థులు చచ్చిపోతే విద్యార్థులకు అన్యాయం జరుగుతా అంటే మేము ఏం రెస్పెక్ట్ ఇవ్వాలి? ఆయన కూడా రెస్పెక్ట్ తోటి మాట్లాడాలి కదా అందరి విషయాలల్లా. ఆయన రెస్పెక్టబుల్ గా ఉంటే మంచిగా మాట్లాడితే అందరు కూడా మంచిగా మాట్లాడే విధంగా ఉంటారు. కానీ నీకే సంస్కారం లేకపోతే, నీకే ఏది కూడా లేకపోతే ఎవరైనా కూడా ప్రతిపాదనలు తప్పకుండా ఉంటుంది. మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న దాదాపు విద్యార్థులు చచ్చిపోతా అంటే విద్యార్థులకు ఇబ్బందులు జరుగుతా అంటే కూడా పట్టించుకునే పరిస్థితి ఉంటే ఇంకెక్కడ ప్రభుత్వం అండి? ఈ ప్రభుత్వానికి వచ్చినాక ఇప్పటి వరకు ఎక్కువ నోటిఫికేషన్ అని వచ్చిందా మీకు తెలిసి?
గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలనే మా ఉద్యోగాలు అంటాను. ఇది ఎక్కడన్నా ఉన్నదా? వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలనే నువ్వు ఎల్బీ స్టేడియంలో పోయి నేను ఇచ్చిన 60,000 ఉద్యోగాలు, నేను ఇచ్చిన 1,00,000 ఉద్యోగాలు అని అంటే ఇది ఎక్కడి పరిస్థితి? ఇప్పుడున్న విద్యార్థులు చూసుకున్నట్టు ఇంకొక దుర్మార్గమైనది ఏంటిదంటే, ఇటు విద్యాశాఖకు సంబంధించిన అంటే ఇంటర్మీడియట్ రిజల్ట్ రావడం జరిగింది. వాళ్ళు దోస్తు అంటే ఈ రోజు వచ్చింది ఇంటర్మీడియట్, ఎప్పుడు రిజల్ట్ వచ్చినాయి, ఈ రోజు దోస్తు నోటిఫికేషన్ విడుదలైంది. దాంతో పెట్టుకుంటే ఇప్పుడు విద్యార్థుల సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఎందుకని అంటే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు వాళ్ళకు, కాలేదు, మేము ఇయ్యము అని చెప్తారు. అనేకమైన విద్యార్థులు ఇబ్బందులు అవుతున్న క్రమంలో ఇది సెన్సిటివ్, ఇదంతా ఈ మంత్ అంతా కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు దీనిపైన వెంటనే సమీక్ష నిర్వహించాలి, ఈ విద్యార్థులకు వెంటనే ఎగ్జామ్స్ పెట్టాలి. ఇప్పటివరకు 4 సార్లు పోస్ట్ పోన్, 5 సార్లు పోస్ట్ పోన్ అయింది. ముఖ్యంగా ఏదైతే డిగ్రీ కాలేజ్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు కూడా మేము బాజాప్తుగా తాళం వేసుకొని పోయి మేము ఎగ్జామ్స్ పెట్టమని అంటారు. ఇది ఎక్కడ ఉన్నదా? ఇది తెలంగాణ తెచ్చుకున్నది మేము ఎందుకేనా? అలాంటి పరిస్థితి ఇక్కడ అవుతుంది. కాబట్టి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మేము తప్పకుండా మీకు డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టాలి. ఏదైతే మీకు అందాల పోటీలు పెట్టడానికి టైం ఉంటుంది, కానీ విద్యార్థుల గురించి పట్టించుకోవడానికి టైం లేకుండా అయిపోతుంది. కాబట్టి మీరు ఎగ్జామ్స్ పెట్టని పక్షాన మాత్రం తప్పకుండా విద్యార్థుల పక్షాన మాత్రం పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 6 లక్షల మంది స్టూడెంట్స్ జీవితాలు ఈరోజు అంధకారంలోకి అటు ఇటుగా అన్నట్టు ఉంది పరిస్థితి. రైట్ అంటే మీరేం చెప్తారు మరి? అంటే డిగ్రీ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ ఏప్రిల్లో జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ ఇప్పుడు మే కూడా వచ్చేసింది. మేలో కూడా జరుగుతాయో లేదో అన్నట్టుగా అటు ఇటు గాల్లో దీపల్లాగే మాటలు చెప్తున్నారు ఇక్కడ. ఎవరు? మన రిజిస్టర్ గారు కానీ లేకపోతే ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ కానీ. సో వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి మాటలు నేను ఇందాకెళ్ళి విన్నటువంటి మాటలు. మీరేం చెప్తారు? ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి దాదాపు 16-17 నెలలు వస్తున్నా కూడా ఏ ఒక్క శాఖను కానీ ఏ ఒక్క సెక్టార్ని కానీ కనీసం బలోపేతం చేసింది లేదు, రివ్యూ చేసింది లేదు. మొదటగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది అడ్డిమారి గుడ్డిదెబ్బలైన రేవంత్ రెడ్డి. ఆయన ప్రమాణ స్వీకారం కొన్ని 2-3 రోజుల ముందు వెనుక ఉన్నా కూడా దాన్ని హఠాత్తుగా ముందు రోజు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న ఒక ఆలోచన అడ్డిమారి గుడ్డిదెబ్బల ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. కానీ ఈ రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు ప్రతి అకాడమీ సెక్షన్ ప్రతి ఇయర్ ప్రతి ఉన్నత విద్య పోయే ఒక విద్యార్థులకు కనీసం ఏ రకంగా ఏ క్యాలెండర్ ప్రకారం ఎగ్జామ్స్ పెట్టాలన్నది కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అయింది. దరిద్రం ఈ ప్రజలు కోరుకుని ఏదో మార్పు అంటే ప్రజలకు ఎక్కువ అవసరాలు తీరుతాయి, ఎక్కువ అభివృద్ధి పడతాయని ఏదో తొందరపడి తప్ప కానీ ఈ రాష్ట్రంలో మరి ఉన్నత విద్యకు పోవాల్సిన విద్యార్థులందరూ కూడా ఒక దిక్కు హాస్టల్లో సమస్యలు, ఒక దిక్కు రియంబర్స్ సమస్యలు. ఈ రాష్ట్రంలో ఏ ప్రైవేట్ కాలేజీలు ఎక్కడైనా కానీ మేనేజ్మెంట్ ఇంతవరకు హాలిడేస్ ఇచ్చి ఇస్తున్నారు, లేక మేము ఎగ్జామ్స్ పెట్టమని కూడా ఏ ప్రభుత్వానికి ఎదురుగా మాట్లాడలేదు. కాదు, వాళ్ళ సమస్యలు ఉంటే గతంలో కూర్చొని మాట్లాడేళ్ళు, సంబంధించిన మంత్రి దగ్గర వెళ్ళి ముఖ్యమంత్రి. కానీ ఈ ప్రభుత్వానికి ఆల్టర్నేట్గా మేము పెట్టాము అని ఎక్కడ ఏ ప్రభుత్వానికి ఇంతవరకు ఏ రాష్ట్రంలో కానీ చెప్పుకొని మన రాష్ట్రంలో అయితే కుళ్ళుగా ఈ రాష్ట్రంలో మన డిగ్రీ కాలేజీ యజమాని అంతా కూడా మేము పెట్టము అని కూడా ఓపెన్ చెప్పాడు. మరి గతంలో హాల్ టికెట్లు రిలీజ్ అయినాయి, ఎగ్జామ్ టేబుల్ ఇచ్చారు, మళ్ళీ పోస్ట్ పోన్ అయినాయి, మళ్ళీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో అంతా ఈ విద్యా వ్యవస్థను మొత్తం కూడా గందరగా ఏదో ఆగమైన పరిస్థితి తీసుకుపోయింది ఈ రేవంత్ రెడ్డి సర్కార్. గతంలో మేము చెప్పిన చాలా సందర్భాల్లో విద్యాశాఖను ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ రాష్ట్రానికి దేశానికి పౌరులు అనేది ఒక మన శక్తిని ఆదాయం పెంచేది మొత్తం కూడా వనరులు ఏదో మానవ వనరులను ఇబ్బంది చేసే కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళు బాగుండి ఉన్నత విద్య అయితేనే దేశాల మీద పోతేనే ఉన్నత విద్య ఉంటేనే వాళ్ళు కంపెనీలు పెడితేనే ఎడ్యుకేషన్ డెవలప్ అయితేనే ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య రంగం, పారిశ్రామిక రంగం, ఐటీ రంగం అన్ని రంగాలు అభివృద్ధి అవుతాయి. కానీ నువ్వు అసలు మరి ఏం సోయిన ముఖ్యమంత్రివా, సోయలేని ముఖ్యమంత్రివా? మరి ఈ రాష్ట్రంలో నీ పరిపాలన ఉన్నట్టా లేనట్టా? ఈ విద్యార్థులకు ఏం సమాధానం చెప్తావు? ఇవాళ ఎన్నికల ముందు ఏదైతే కూడా ఇచ్చినావో మరి మహిళల విద్యార్థులందరూ కూడా ఫ్రీ స్కూటీలు అన్నావు, మరి 5 లక్షల కార్డు ఇస్తారని భరోసా కార్డు ఎడిపోయిన ఈ మాటలు అని చెప్పి కూడా ఈ చూడ మాటలు, దొంగ మాటలు ఎన్ని రోజులు నడిపాయి? ఎందుకంటే దొంగ మాటలు 1 రోజు 2 రోజులు నమ్ముతారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కానీ ఏ ఒక్క సెక్టార్, ఏ ఒక్క ప్రజలు, ఏ వర్గం కూడా, ఏ విద్యార్థులు కూడా హ్యాపీనెస్ లేరు. ఎందుకంటే రియంబర్స్మెంట్ సమస్య అట్లనే ఉన్నది. కనీసం దోస్తీ అనేది కూడా ఎవరో వీళ్ళు చెప్పగానే ఏంటంటే అంత ముందుకు ప్రతిదీ క్యాలెండర్ ప్రకారం నడిచేది. అక్కడ మీరు కంప్లీట్ కాగానే అక్కడ మీరులో ఈ నోటిఫికేషన్ వచ్చేది, దాంతో దోస్తీ నడిచేది, ఆటోమేటిక్గా ఒక సెక్షన్ నడిచేది, దానికి ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక విద్యాశాఖ నా దగ్గరనే ఉంటుంది, నాకు ప్రాణ శాఖ మరి 5-6 శాఖలు నువ్వు అసలు ముఖ్యమంత్రి పదవి ఉంటుందా పోతేనే అనే వ్యక్తివి నువ్వు మరి ఈ శాఖలను పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నావు? ఇలాంటి
ఈ ముఖ్యమంత్రి ఉండడం అనేది కూడా విద్యార్థులకు శాపంగా మేము ఖండిస్తున్నాం. లేని పక్షంలో మీరందరి తక్షణమే రివ్యూ చేసి ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఈ 6 లక్షల మంది దాదాపు 6 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేసి తక్షణం ఎగ్జామ్స్ నిర్వహించాలి, రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. ఈ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఎందుకంటే ఇప్పటికి కూడా మరి కొన్ని సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలు మరి ఎస్సీ వెల్ఫేర్ తర్వాత ఎస్టీ వెల్ఫేర్ మరి హాలిడేస్ ప్రకటించినాయి. వాళ్ళ సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు కూడా వాటర్ ప్రాబ్లం కానీ మెస్ ప్రాబ్లం కానీ బిల్డింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఈ ఎండ తీవ్రతకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. బ్యాక్టీరియా తర్వాత ఇవంతా ఫంగస్ తర్వాత వాళ్ళందరూ కూడా మరి 2 సొసైటీ వాళ్ళ హాలిడేస్ ప్రకటించారు. తర్వాత బీసీ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ మాత్రం ఇంతవరకు హాలిడేస్ ప్రకటించలే. మరి ఒకటే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు మరి సొసైటీలో వేరే హాలిడేస్ ఇవ్వడం అనేది కూడా ఈ ప్రభుత్వానికి అది సొంతమైంది. ఎందుకంటే మరి వాళ్ళకి ఆలోచన ప్రభుత్వమా ఆలోచన డిగ్రీ అందరూ ఒకసారి చేరాలి. మరి సొసైటీలు వేరు, మరి 2 సొసైటీలకు హాలిడేస్ ఇచ్చిన నిన్ననే మరి ఇంతవరకు బీసీ సొసైటీకి హాలిడేస్ ప్రకటించలే. రేవంత్ రెడ్డి బేసిక్ గా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ టైంలో బేసిక్ స్టూడెంట్స్ ని ఎక్కువగా రెచ్చగొట్టారు. అండ్ అలాగే స్టూడెంట్స్ ని అడ్డు పెట్టుకొని ఈ రోజు ఈ 16 నెలల కాలం పాటు గవర్నమెంట్ కొనసాగిస్తున్నారు అంటే కారణం కూడా ప్రధానంగా స్టూడెంట్స్ అనే చెప్పచ్చు. రైట్, అదే స్టూడెంట్స్ ని ఈ రోజు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంటే అసలు ఏమనుకోవాలి? స్టూడెంట్స్ పాపం నమ్మిళ్ళు అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ కానీ ఇంకెక్కువ ఏమన్నా అవకాశాలు వస్తాయి కావచ్చు, ఇంకేమన్నా ఎక్కువ చేస్తారు కావచ్చు అంటే ఆయన మాటలు ఉల్టా కూడా అదే. ఆయన రేవంత్ రెడ్డి ఫస్ట్ ఆయన మొత్తం కూడా రాజకీయ చరిత్ర మొత్తం కూడా మోసాలు అబద్ధాలతోటే ఇలా పునాదులను నిర్మించుకొని ఆయన పునాదులను నిలబడతారు. అది ఎన్ని రోజులు నిలబడది. ఎందుకంటే విద్యార్థులందరూ కూడా వాళ్ళు ఏదో మాకు భరోసా కార్డు ఇస్తాము, స్కూటీలు ఇస్తామంటే కొంచెం ఆశపడ్డారు. తర్వాత ఇంకా ఉద్యోగాలు ఇస్తాము, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేస్తాము, అందరికీ కూడా మేము ఉపాధి కల్పించే ఈ రాష్ట్రంలో వివిధ రకాల పారిశ్రామిక రంగాలు తీసుకొస్తాం, ఐటీ హబ్బులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో యువతను విద్యార్థులందరూ కూడా మేము చూసుకుంటాం అని చెప్పి. కానీ ఇంతవరకు ఏ విద్యార్థి కోసం ఏ స్టూడెంట్స్ కోసం ఏ ఒక్క కార్యక్రమం తీసుకునే లేదు. ఇలా మాకు యూనివర్సిటీలో మరి దాదాపు ఇన్ని రోజులు అయితే ఏ ఉద్యోగ రిక్రూట్మెంట్ జరగలే. కనీసం నిన్నటి మొన్న దాకా 10 నడిచిన పార్ట్ టైం కాంట్రాక్టులు అందరికీ కూడా నేను చూస్తామని చెప్పి ఎవరికి కూడా ఎలాంటి హామీ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఇది దాటవేస్తుంది. ఈ ప్రభుత్వానికి ఎన్ని రోజులు ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగించే హక్కు లేదని మేము భావిస్తాం. ఎందుకంటే వాళ్ళు అన్ని వర్గాలను మోసం చేసిండ్రు, అన్ని శాఖలుగా ఫెయిల్యూర్ అయిపోయింది. మేము కుంట కత్త అని చెప్పి ఏదైనా మీరు ఎవరైనా విద్యార్థి చూసుకోండి. మరి మేత హాలిడేస్ అని కొంతమంది విద్యార్థులు హాస్టల్ కోసం లొల్లి చేసే పరిస్థితి ఉన్నది, మాకు ఎగ్జామ్స్ కోసం హాలిడేసే పరిస్థితి ఉన్నది. మరి ఆడ ఉంటే వీసీ గారు మరి ఈ కాకతీయ యూనివర్సిటీ వీసీ అయితే మరి వారానికి 1 డే 2 డే కన్నా ఎక్కువ ఎవరికి కలిసే పరిస్థితి లేదు. ఎవరున్నా కూడా మాకు మినిస్టర్ దగ్గర మీరే పోరాదు, లేకపోతే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని విద్యార్థులపై సమస్య చెప్తే మీరే ప్రభుత్వం దగ్గర పొమ్మంటారు. మరి అధికార యంత్రాంగం ఎందుకున్నది ప్రభుత్వం? మరి ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటే ఈ వీసీలు ఎందుకు పెట్టాలి? ఈ వీసీని పెట్టడం ఎందుకు? ఆయనకు జీతాలు ఇచ్చడం ఎందుకు? దానికి ఒక కారు ఎందుకు? ఎందుకు? మాకేమో ముఖ్యమంత్రి దగ్గర మీకు టైం ఇప్పి మీ ఏమమ్మంటారు. ఏ విషయాన్ని అడిగినా కూడా మీరు ముఖ్యమంత్రి దగ్గర మమ్మల్ని కూడా ఇక్కడ అధికార యంత్రాంగం ఉంటుంది. ఇది తప్పు. ఎందుకంటే వైస్ ఛాన్సలర్ అంటే ఫుల్ పవర్ తోటి ఇలా యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం చేయాల్సింది పోయి కూడా కనీసం ఆయన కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మేము చూస్తున్నాం అన్ని హాస్టల్లో గతంలో హాస్టల్ పెచ్చులు ఉన్నాయి, హాస్టల్ సమస్యలు ఉన్నాయి, వాటర్ సమస్యలు ఉన్నది, మెస్ సమస్యలను కూడా గతంలో పలుమార్లు మేము లొల్లి పెట్టినా కూడా ఎక్కడ కూడా పని అయితే లేదు. దయచేసి ఎందుకంటే దాదాపు మనకు 76 సంవత్సరాలు స్వాతంత్రంలో మనము హాస్టల్ కోసము మెస్ కోసం లొల్లి చేయడానికి చాలా సిగ్గుమాల చర్య మేము భావిస్తున్నాం. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విద్యార్థుల కోసం కార్యాచరణ ప్రకటించాలి, అన్ని సదవిగా జరగాలి, రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి, సంబంధించిన టైంలో ఎగ్జామ్స్ పెట్టాలి. లేకపోతే విద్యార్థి శక్తిగా ఏదైతే విద్యార్థులు అడ్డం పెట్టుకొని నువ్వు అధికారం వచ్చినావో ఆ విద్యార్థులకు కూడా కట్టి నీ ప్రభుత్వాన్ని దించే బాధ్యత విద్యార్థులందరూ తీసుకుంటారని కూడా డిమాండ్ చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 యూనివర్సిటీల విషయం పక్కన పెడదాం. కాకతీయ యూనివర్సిటీ విషయానికి వస్తే దాదాపు 1,62,000కు పైగా స్టూడెంట్స్ ఉన్నారు. ఈ కాకతీయ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ గా ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ 292 కాలేజెస్ ఉన్నాయి. సో ప్రెసెంట్ ఇక్కడ డిగ్రీ ఎగ్జామ్స్ ఏవైతే హోల్డ్ అయ్యాయో వాటి వల్ల స్టూడెంట్స్ భవిష్యత్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనేది ఉంది, ఏం చెప్తారు? వాస్తవానికి డిగ్రీ ఎగ్జామ్స్ నిర్వహించాలనేది ఒక షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి. ఎందుకంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నెక్స్ట్ ఫర్దర్ కోర్స్కి వెళ్ళాలంటే వాళ్ళు జూన్ వరకు వాళ్ళ రిజల్ట్ వచ్చిండు, వాళ్ళ ఎంట్రన్స్లకు ఎలిజిబుల్ అయి ఉండాలి. లాస్ట్ షెడ్యూల్ ఎప్పుడు వచ్చింది? ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి నీకు ఏప్రిల్ ఎగ్జామ్స్ పెట్టారు. లాస్ట్ టైం సేమ్ రిపీట్ ఏంటిది రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి ఫైట్ జరిగినాయి, గవర్నమెంట్ మాట్లాడింది, వీళ్ళకు ఎగ్జామ్స్ పెట్టారు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ ప్రభుత్వము ఇటు ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు 2 కలిసి విద్యార్థులను మానసికంగా క్షోభకు గురి చేస్తారు. వాస్తవానికి ప్రైవేట్ యజమానులు ఎప్పుడు కూడా విద్యార్థులకు క్షోభకే గురి చేస్తాయి. వాళ్ళకి పైసలే ముఖ్యం విద్యార్థుల భవిష్యత్తు కంటే. కానీ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తు పట్టకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది ఏర్పడింది కూడా కేవలం విద్యార్థులతోనే ఈ దేశమైనా రాష్ట్రమైనా బాగుపడుతుంది, విద్యార్థుల ఉన్నత విద్యతోనే.
అలాంటి ఒక ఉన్నత విద్యకు పోవాల్సిన విద్యార్థులను ఈరోజు డిగ్రీ ఎగ్జామ్స్ పెట్టకుండా ఒక 2-3 సార్లు దఫాలుగా పోస్ట్ పోన్ చేస్తే వాళ్ళ మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదని నేను ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాదాపు అంటే ఈ 16 నెలలు అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఎంతో కొంత అసలు బేసిక్ గా స్టూడెంట్స్ పాత్ర ఎక్కువగా ఉంది. అలాంటి స్టూడెంట్స్ భవిష్యత్తు ఈ రోజు చేజారిపోతుందని చెప్పొచ్చు. 100% మీరు చెప్పింది. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వము విద్యార్థుల పక్షాన పూర్తిగా సహకరించలేదు అనే ఒకే ఒక కారణంతో విద్యార్థులు దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ బాగా ఎస్టాబ్లిష్ చేసింది. అవునవును 100%. అయితే మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయో విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన వాటికి విద్యార్థి నిరుద్యోగులందరూ కూడా అరే ప్రభుత్వం మారితే మాకు బాగు జరుగుతుంది, మాకు రీఎంబర్స్మెంట్ దాదాపుగా 700 కోట్ల దాకా రావాల్సి ఉన్నది విద్యార్థులకు. ఈరోజు తొందరగా వస్తాయి కావచ్చు అనే కాన్సెప్ట్లో గత ప్రభుత్వాన్ని కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులు నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో మొగ్గు చూపి ఈరోజు ప్రభుత్వం అధికారులు తీసుకొస్తే కేసీఆర్ పాలన కంటే చాలా నీచమైన పాలన, దౌర్భాగ్యమైన పాలన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు ఒక ప్రభుత్వాన్ని విద్యార్థులను బూచిగా చూపి ఎగ్జామ్ పెట్టకుండా 5 యూనివర్సిటీలను ఆపుతున్నాయి అంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుందా, ముద్దు నిద్రపోతుందా? ప్రైవేట్ యజమానులను కంట్రోల్ చేసే సామర్థ్యం ప్రభుత్వానికి లేదా? లేని పక్షంలో ప్రభుత్వం ఉంటేంత లేకపోతే ఎంత అని పూర్తిగా ప్రశ్నిస్తున్నా. ఈ ప్రైవేట్ నిర్వహిస్తున్నారా ఈ ప్రభుత్వాన్ని, లేకపోతే ప్రభుత్వం ప్రజల కోసం నిర్వహించబడుతుందా? ఈరోజు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థులు ఎగ్జామ్ పెట్టకుండా అడ్డుకుంటున్న యూనివర్సిటీలు అంటే ఈ ప్రభుత్వం ఎంత దౌర్భాగ్య స్థితిలో అర్థం చేసుకోరు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పడ్డది ప్రజల కోసం, ఈ ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రైవేట్ సెక్టార్లను కాపాడడం కోసం కాదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ విద్యా సంస్థలు పిలిచి మాట్లాడి 2 నిమిషాల సమస్య సాల్వ్ చేయవచ్చు. టీ దాగేలోపు రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు నేను ఏ సమస్య ఉన్నా టీ దాలో పరిష్కరిస్తా అని. మరి ఈ సమస్యను, విద్యార్థుల సమస్యను, వాళ్ళ మానసిక వేదనను, వాళ్ళ ఉజ్వల భవిష్యత్తును ఎందుకైనా ఇట్లా అంధకారంలో నెట్టేస్తున్నా అర్థం కావట్లేదు. మీకు టీ దాగా టైం దొరకకపోతే చెప్పండి, మేము వస్తాం మీ దగ్గరికి. కాకతీయ మేము తాగిస్తాం. మా యూనివర్సిటీకి వచ్చి టీ తాగిపోయిండు, మా దగ్గర హామీలు ఇచ్చిపోయిండు. ఇక్కడ మా ఛాయ కొట్టు ఉన్నది, అందరం ప్రొఫెసర్ల కాంచెలు, మేధావుల కాంచెలు, విద్యార్థులు అందరికీ టీ తాగుతాం. ఇక్కడ రమ్మనంటే రేవంత్ రెడ్డి గారిని 2 టీ తాగే టైం సమస్య పరిష్కరించవచ్చు. కానీ ఈ ప్రభుత్వం చాలా నీచమైన దౌర్భాగ్యం ఒడిగడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థులను వాళ్ళ మానసిక వేదన అర్థం చేసుకొని అన్ని ఎగ్జామ్స్ చదువుగా దాటట్టు, యూనివర్సిటీలో ఉన్న వీసీ గారు కావచ్చు, రిజిస్ట్రార్లు కావచ్చు, దాదాపుగా 11 యూనివర్సిటీలు మన తెలంగాణలో ఉంటే అందులో 8-9 యూనివర్సిటీలు డిగ్రీ కోసం పనిచేస్తున్నాయి. ఈరోజు ఒక డిగ్రీ వ్యవస్థ ప్రభుత్వాన్ని శాసిస్తుంది, విద్యార్థులను మానసిక వేదనకు గురి చేస్తుంది అంటే నా దృష్టిలో ప్రభుత్వం ఉన్నా లేనంటే. లాస్ట్ సెమిస్టర్స్ ఎప్పుడు జరిగాయి అంటే డిగ్రీ ఎగ్జామ్స్ కి సంబంధించి లాస్ట్ సెమిస్టర్స్ కానీ బ్యాక్లాగ్స్ కానీ ఎప్పుడు జరిగాయి? అసలు యాక్చువల్లీ ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాలు కాదు, ఈ డిగ్రీ పుట్టిన కాంచి ఈ ఒక సమ్మర్ దాకా రానియరు. ఎప్పుడైనా ఏప్రిల్ మంతుల్లోనే మొత్తం పిల్లలకు ఎలాంటి వాతావరణం దెబ్బతినకుండా, పిల్లలు వారికి ఎలాంటి సమస్యలు లేకుండా ఏప్రిల్ మంతుల్లోనే మొత్తం అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంటుంది అసలు. కానీ ఈ యొక్క సంవత్సరం గత తెలంగాణ వచ్చిన కాంచి కానీ, అంతకు ముందు సర్కార్ కానీ, తెలంగాణకు వచ్చినాక సర్కార్ కానీ, ఏ సర్కార్ అయినా కూడా విద్యార్థులకు ఎగ్జామ్ కండక్ట్ చేసే విషయంలో ఇంత దౌర్భాగ్యంగా ఎప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసలు చేయలేదు. కానీ ఈ రాష్ట్రం వచ్చినాక, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విద్యార్థులకు అసలు వారు గిరిజన ప్రాంతంలో ఎక్కడో ఏటునగరం, ఎక్కడో ఏ మూల ప్రాంతం నుండో వచ్చి ఇక్కడ చదువుకునే వాళ్ళు అందరు చదువుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళతోని ఒక గేమ్ లాంటి ఒక గేమ్ ఆడుతూ వాళ్ళను ఎగ్జామ్స్ పెట్టాలన్నా వద్దా, వాళ్ళు చదువుతారు. అసలు ఆ చదువును వదిలిపెట్టి ఎగ్జామ్స్ పెట్టాలన్నా వద్దా అన్న ఆలోచన ఉంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి అక్కడ పనులో లేకపోతే వివిధ కార్యక్రమాలు, చెడు అలవాట్లకు పాల్పడుతున్నారు. మళ్ళీ వీరే దాన్ని యువత మొత్తం ఇటుపోతుంది. ఇప్పుడు విద్యా వ్యవస్థ చక్కగా ఉంటే వాళ్ళు ఎందుకు చెడు అలవాట్లకు వెళ్ళిపోయే పరిస్థితి చేసేదే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా వాళ్ళే మళ్ళీ డ్రగ్స్ అని అదని ఇదని చెప్పి వాళ్ళే దాన్ని ఇట్లా మేము కంట్రోల్ చేస్తున్నాం. ఫస్ట్ విద్యార్థులను దేశంలోనే ఫస్ట్ 2 వ్యవస్థలు కరెక్ట్ ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ 2 వ్యవస్థలు మంచిగా ఉంటే
రాష్ట్రంలో అనేకమైన విజయ ఫలితాలు చెందే విధంగా ఉంటుంది.